అయ్యప్ప స్వామి మహిషాసురమర్దిని. ఒకానొకప్పుడు పంతళ దేశాన్ని రాజశేఖరుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన ధర్మాత్ముడు, ప్రజానురంజకుడు. అయితే రాజుకు ఒక బాధ ఉండేది: సంతానం లేకపోవటం. ఎన్నో పూజలు వ్రతాలు చేసినా ఫలితం లేకపోయింది. ఒకరోజు రాజు వేటకోసం అడవికి వెళ్లాడు. అప్పుడు ఒక శిశువు ఏడుపు వినపడింది. రాజు ఆ దిశగా వెళ్లగా పంపానది ఒడ్డున ఒక బంగారు పంజరంలో మెడలో మణిమాలతో మెరిసిపోతున్న ఒక దివ్యమైన శిశువు కనిపించింది. శిశువు ముఖం నుండి అద్భుతమైన తేజస్సు వెలువడుతోంది. ఆ సమయంలో ఒక సాధువు అక్కడ ప్రత్యక్షమై, రాజా, ఈ శిశువును తీసుకెళ్లి పెంచుకో, ఇది దైవసంభూతుడు. 12 సంవత్సరాలు నిండిన తర్వాత దీని అసలు రహస్యం నీకు తెలుస్తుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు. రాజు ఎంతో ఆనందంతో ఆ శిశువును పంతల రాజ్యానికి తీసుకువచ్చి మణిమాల ఉన్నందున మణికంఠుడు అని పేరు పెట్టాడు. రాణి ప్రజలు కూడా మణికంఠుడి రాకతో ఎంతో సంతోషించారు. మణికంఠుడు పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ అద్భుతమైన శక్తులు, జ్ఞానం ప్రదర్శించటం మొదలుపెట్టాడు. కొన్ని సంవత్సరాల తర్వాత రాణికి ఒక సొంత కొడుకు పుట్టాడు. అతని పేరు రాజరాజన్. రాణికి మణికంఠుడిపై ప్రేమ ఉన్నా తన సొంత కొడుకే సింహాసనం అధిరోహించాలని కోరిక కలిగింది. దీంతో దుష్టమంత్రి సాయంతో ఒక పథకం వేసింది. రాణి జబ్బుపడినట్లు నటించి వైద్యుడితో, నాకు పులిపాలు కావాలి, అవి తెస్తేనే నా జబ్బు నయమవుతుంది అని చెప్పించింది. పులిపాలు తేవటం అసాధ్యమని, ఆ పనికి వెళ్లినవారు తిరిగిరారని రాజుకు తెలుసు. కాని మణికంఠుడు నేను తెస్తాను అని ముందుకొచ్చాడు. ఎంత వద్దన్నా వినకుండా మణికంఠుడు పులిపాలు తేవటానికి అడవిలోకి బయలుదేరాడు. మణికంఠుడు 12 సంవత్సరాలు నిండి యవ్వనంలోకి అడుగుపెట్టే సమయానికి మహిషీ దురాగతాలు పతాకస్థాయికి చేరాయి. దేవతలు మణికంఠుణ్ణి ఆశ్రయించారు. మణికంఠుడు మహిషీని సంహరించటానికి బయలుదేరాడు. మహిషీ దండకారణ్యంలో ఒక పెద్ద మహిష రూపంలో అద్భుత శక్తులతో తిరుగుతోంది. మణికంఠుడు ఆమెను ఎదుర్కొని భీకర యుద్ధం చేశాడు. మహిషీ తన మాయాశక్తులతో మణికంఠుణ్ణి అడ్డుకోవటానికి ప్రయత్నించింది. కాని మణికంఠుడు తన దివ్యశక్తులతో ధైర్యంతో ఆమెను ఎదుర్కొన్నాడు. చివరికి మణికంఠుడు తన శరంతో మహిషీని నేలకూల్చాడు. మహిషీ శరీరం నుండి ఒక అందమైన స్త్రీరూపం బయటపడింది. ఆమె శాప విముక్తి పొందిన దేవలోక కన్య మాలిని అయ్యప్పస్వామిని వివాహం చేసుకోమని కోరింది. అయితే అయ్యప్పస్వామి నా జీవిత లక్ష్యం భక్తులను రక్షించటం, ధర్మస్థాపన చెయ్యటం. నేను బ్రహ్మచారిగా శబరిమలలో కొలువై ఉంటాను. కన్యస్వాములు నా దర్శనానికి రానప్పుడు నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని చెప్పి ఆమెను పక్కకు పంపాడు. మణికంఠుడు పులిపై వస్తున్న దృశ్యం చూసి రాజు, రాణి, ప్రజలు భయభ్రాంతులయ్యారు. అప్పుడు సాధువు రూపంలో ఉన్న శివుడు అక్కడు ప్రత్యక్షమై మణికంఠుడు హరిహరిపుత్రుడు అని, లోక కళ్యాణం కోసం అవతరించాడని వివరించాడు. మణికంఠుడు తన అవతార ధర్మాన్ని నెరవేర్చి శబరిమల క్షేత్రాన్ని స్థాపించి భక్తులకు అనుగ్రహం ప్రసాదించటానికి ధ్యానముద్రలో ఐక్యమయ్యాడు. స్వామియే శరణం అయ్యప్ప. లోకా సమస్తా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.